ఈ ప్రాంతం రైతులంతా నష్టపోతారు. మళ్ళీ వలస ఎందుకంటే అక్క చెప్తా రావు. ఇప్పుడు మోటార్లు అక్క నేను చూపిస్తాను నీకు. మోటార్లు ఇప్పుడు తీయాలంటేనే మన మనిషిలోతు నీళ్ళు ఉంటాయి. నువ్వు కరకట్ట పోసి నువ్వు వాలు కడితే ఆ రైతు మోటార్ ఎక్కడ పెట్టాలి, పంపింగ్ వన్ పొలానికి ఎట్లా చేసుకోవాలి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ మోటార్లు పెట్టే స్థలం ఇప్పుడు వీళ్ళు 10 మీటర్ హైట్ లేపితే ఇక్కడ ఉన్న పొలాలన్నీ ఎడారులు అవుతాయి. అన్ని ఆస్పెక్ట్స్ కవర్ అయిపోతాయి. డిజైన్ అయితే మొత్తం రబ్బర్ అయితే కాలే కదా, ఇంకా ప్రపోజల్ అనే ఉంది. అంతే అంతే, మనం ఎవరిని వదిలిపెట్టలేదు. ఎక్కడుందన్న మోటార్స్ ఇంకా పైకి. హాయ్ సాయిల్, హాయ్, బాగున్నాను. నాగమడుగు దూరం ఉంది కానీ పేరు అది పెట్టి అది అక్కడ పెట్టేది ఇక్కడ ఇక్కడ పెట్టారు. అక్క మన ఆలిబాయ్ చెప్పినాం మన ఇంటికి తీసుకెళ్దాం అక్కనని. ఒక 10 నిమిషాలు ఇక కొంచెం కూర్చొని ఫోటో మా అమ్మ నాన్నకి ఫోటో తీద్దాం. వడ్డేపల్లి లేదు అన్నారు మన విలేజ్ అక్క. ఇంకొక ప్రాజెక్ట్ చూసేది ఉన్నట్టుంది, మరి తొందర పంపిరు 1 minute తొందర పంపించేస్తా, పోయి వచ్చేస్తాం. తొవ్వలు ఉందా? తొవ్వలనే అన్నారు. ఒక 4 ఫోన్ చేసి చెప్తాను. చెప్పండి కానీ ఇంటికాడ జల్ది పంపించేసి కానీ చూడగానే నేను మిమ్మల్ని దూరం ఎవరు పెట్టిరు? మట్టి బట్టలు ఉన్నాయని. ఇప్పుడు మేము లేకపోతే మీరు అన్నం ఎక్కడికి వెళ్తే తింటారు మేడం, లేకపోతే మేము మండి మీరు అన్నం ఎక్కడికి వెళ్తే తింటారు. అదే కదా, మీరు కమ్మగా ఉందని తింటారు. దుకాణాలకు బియ్యం ఎక్కడికి వస్తున్నాయి, తిరుగులు ఎక్కడికి వస్తున్నాయి, గోధుమలు ఎక్కడికి వస్తున్నాయి. పాపని కార్లో కూర్చోబెట్టమ్మా, ఎండ దెబ్బ ఉండదు. టోపీ ఉందా చూడు ఎక్స్ట్రా కార్లో పాపకి. టోపీ హై కదా, ఉన్న సాలడ్ పోతుంది మేడం. ఉన్న సాలడ్ పోయినాక మేము ఏం తినాలి మేడం? ఇప్పుడు ఏది ఇది జంగలత్ భూమి మా దగ్గర మస్తుంది ఒకటే పసివారు. మరి మాకు మంచి ఒక 2 ఎకరాలు ఇవ్వండి మేడం. అదే కదా, ఇప్పేయండి, మాకు మస్తున్నది. చేసుకోవచ్చు మెల్లగా చేసుకోవచ్చు. జంగలత్ రాలేదు కదా మేడం, ఒక కట్టెప్పుడు కొట్టనియరు. మరి మా భూతాలు పోతుంది, మరి నేను ఎడవేయాల ఉన్న ఎక్కడ పోతే మేడం నేను ఏం తినాలి, ఏం బతకాలి? ఇప్పుడు మేము ఇంత పెద్ద మనుషులమైంది, మాకు ఏదైనా పని కాంటారా? వేరే పని ఇప్పుడు చేస్తామంటే కూడా రాదు కదా. మరి గోడకు నీళ్ళు కొడతామంటే కూడా పెట్టుకోండి. అంతే కదా. నా పేరు కాశీరావు. మెల్ల తమ్ముడు పడకు. అచ్చా ఓకే. అవును ఇచ్చిరు కదా, హ్యాపీయా. అవును థ్యాంక్ యూ చిన్న. గిన్నెలు పెండింగ్ ఎందుకు పెట్టిరో కదా, చేసే జల్దీ చేస్తే అయిపోతుంది. అట్లా కాదు కానీ లేట్ అయినా కొద్దీ ప్రాజెక్ట్ రేట్ పెరుగుతుంది, లేట్ అయినా కొద్దీ నష్టం ఎక్కువ జరుగుతుంది. మొత్తం అంతా ఈ నల్ల భూమిలేనా ఇక్కడ? ఏమేమి వేస్తారు మీరు? జొన్న వేసిరా? ఏది తెల్ల జొన్నలే కదా? తెల్ల జొన్నలే కదా. సార్ ఫస్ట్ టైం కొన్నారు కదా తెల్ల జొన్నలు? సార్ ఉన్నప్పుడు అదే అంతకు ముందు కొనకపోతుంది.
పెడతారా ఇప్పుడు గంట పెడతా మళ్ళీ ఇప్పుడు వడ్ల సీజన్ నడుస్తుంది మళ్ళీ ఇప్పుడు ఇది అయిన తర్వాత రబీ మళ్ళీ సెకండ్ సీజన్ జొన్నలు మరి 2 పెడతారు కాదు. అసలు వీళ్ళు బోనస్ ఇచ్చారు ఎవరికైనా? ఇప్పుడు పడుతున్నాయి ఇప్పుడు పడుతున్నాయి. ఇంతకుముందు వాళ్ళేవు ఇప్పుడు పడుతున్నాయి. యాసంగి అయితే మొత్తం ఎగ్గొట్టేసారు యాసంగిలా. అదే సర్పంచ్ ఇంకా అందరు నోటెడ్ అయిపోయింది. వస్తున్నాను వరకు వర్క్ స్పీడ్ చేసిరా, అందుకే తిరుగుతున్నా. మరి నేను అట్లా వాళ్ళు తిరిగి అడిగిరా అనుకో అలీబాయ్ అవునట కదా. ఇప్పుడు అంతా క్లీన్ చేసిరా సచ్చినట్టు. ఎంత బాగుంది కదా. అవి ఏంటి? అవి నెమల్లా కొంగలా వెరైటీగా ఉన్నాయిగా అక్క. ఇప్పుడు ఇది అది కొమ్మలంచ అక్క. అది ఆ వాటర్ ట్యాంక్ అంతా కొమ్మలంచ అటు సైడ్. మొన్న వాటర్ 4 లక్షల క్యూసెక్లు వచ్చినప్పుడు ఆ ఊరికి ఆనుకొని పోయినాయి వాటర్. అంత దూరం పోయినాయి అక్క. ఓకే. అంత ఇంత దూరం ఇటు ఆ షెడ్ దాకా పోయినాయి అటు. ఓకే. ఆ షెడ్ మొత్తం అక్కడ పొలాలని మునిగిపోయినాయి. మళ్ళీ కిందికి బ్రిడ్జ్ అవుతాను మొత్తం మునిగిపోయినాయి మొత్తం. ఇప్పుడు ఈ కరకట్ట అక్క, ఈ కరకట్ట ఏడికి ఆడికి సర్వే చేశారు ఒకసారి. ఆ గెట్టుకు చేశారు. అంత పొలాలు పోతే నువ్వు కట్ట మేము మోటార్లు ఏడబెట్టాలక్క. మేము ఎట్లా పంపింగ్ చేయాలి? మేము దీంట్లో ఇంకా దీని మీద డిస్కషన్ లేదు, ఇంకా కాలేదు. ఓన్లీ అంత మందమే మందమే చేసిరు. 12 ఎకరాలే చేసిరు నాకు తెలిసి. ఇంకా 200 ఎకరాలు చేయాలి అని అన్నారు. ఇప్పుడు దీన్ని కరకట్ట వస్తే మీ మోటార్లు ఎక్కడ పెట్టుకోవాలి, మేము పంపింగ్ ఎట్లా చేసుకోవాలి, దీని పరిష్కారం ఏంది? ఇప్పుడు రైతులు మొత్తం ఈ మళ్ళీ ఈ ఏరియాని ఒక నిజాం సార్ దాకా కట్టబోయాలి. ఇది ఒక 15 కిలోమీటర్ దాకా 12 కిలోమీటర్ కట్టబోయాలి. ఇట్లా దీన్ని ఈ పంపింగ్ ఎట్లా చేయాలి వాటర్ ఇళ్ళ నుంచి? మేము మోటార్ ఇప్పుడు ఆడ పెడితేనే మనిషి మునిగిపోతాడు మోటార్ల కాడ. ఇప్పుడు నువ్వు ఇంత కట్ట 10 మీటర్లు వస్తే మోటార్ ఎట్లా పెట్టుకొని పైప్ ఎట్లా కనెక్షన్ ఇచ్చుకోవాలి, మేము ఎట్లా చేయాలి? వీటిని దానికి ఉపాయం వెతుకుదాం. అట్లేముండదు, అది మరి అట్లే వెతకాలి. ఎందుకంటే అంతకుముందు ఆ పైపులు కరెంట్ బిల్ వేసినా ఊక్కపోదుము, మనం గుంజుకపోనియపోదుము, అవన్నీ ఫ్రీ ఇచ్చిపెట్టాం కదా. ఖచ్చితంగా మళ్ళీ వేసుకునేటట్టు ప్రావిజన్ చేయాల్సిందే అని చెప్దాం. అట్లే అసలే రావు మీకు, మీ డిజైన్ గాంధీ వదిలేదు లేదు. 2 స్లూయిస్ కింది చుక్కబడి 500 కోట్ల ప్రాజెక్ట్ కడుతున్నారు. మరి మీరు ఏం చేశారు? అప్పుడు ఏం అడగద్దాను. ఎంత అడిగినా కానీ ఎవరేం రెస్పాన్స్ అయితే నేను కలెక్టర్ సబ్ కలెక్టర్ దగ్గర అందరి దగ్గర పెట్టిన కేసేస్తాను. ఇప్పుడు 2 స్లూయిస్ బదులు ఒకటే చెప్తుండే ఆయన. అది వీళ్ళు చెప్పారన్న, మనం ఇరిగేషన్ వాళ్ళతోనే కూర్చోవాలి అంతే. ఏం పేరు? సుధాకర్ రెడ్డి. కట్ట పోసిరేడా మొత్తం 8 ఎకరాల ప్లాట్ మొత్తం మునిగిపోయింది. అయ్యో, మొత్తం షెడ్ ఉన్న చూడు టర్న్ మీద షెడ్ కూడా కొట్టుకోపోయేది. ఇప్పుడు మొన్న రీసెంట్ ఏమని ఇచ్చిరా? నష్టపడి ఇట్లా ఎంత మంది మునిగినాయి మొన్న? చూడండి మేడం, ఇవన్నీ గడ్డి కోసుకున్నారు. కొమ్మచ్చి దాకా గడ్డి కోసుకున్నారు. మేడం అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర ఉన్నది. ఎవరెవరు అంత సర్వే చేసారు కానీ రూపాయి రాలేదు. స్తంభాలు పడిపోయినాయి. ఈ వాటర్ మొత్తం స్తంభాలు పడిపోయినాయి. ఈ డబ్బాలు కొట్టుకుపోయినాయి. వరి అంతా కొట్టుకుపోయింది మొత్తం. ఆ కింది అయితే మొత్తం